సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం బీఆర్ఎస్ ఇప్పటికే పోరుబాటను సిద్ధం చేసింది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని చెడగొట్టొద్దు. ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా రకాలుగా నాశనం చేసింది. అటు తెలంగాణ తల్లి విషయంలోనూ టీఎస్ని టీజీగా మార్చడంలోనూ ఇలా చేస్తూనే వచ్చింది. చివరికి ఇప్పుడు సికింద్రాబాద్ మీద పడింది అంటూ కూడా బీఆర్ఎస్ నిరసనకు దిగింది. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిది, దానివల్ల ప్రజలకి ఉపయోగమా మేలా ఏంటి అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. దీని మీద మనకి వివరించడానికి ఈరోజు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అసలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగంగా ఉంటుందంటారా, లేకపోతే ఇబ్బందులు అంటారా? మొత్తానికైతే 3 కార్పొరేషన్లుగా చేస్తాను అన్న తర్వాత సికింద్రాబాద్ని విడగొట్టొద్దు, అస్తిత్వం కోల్పోకుండా చూడాలి అంటూ బీఆర్ఎస్ నిరసనకి దిగింది. దీని మీద మొత్తానికి ప్రజలకి ఏ మేరకు ఉపయోగంగా ఉంటుంది, ఏ మేరకు ఇబ్బందులు ఉంటాయి సార్? గౌరీ, మీకు ఓల్గా టైమ్స్ ప్రేక్షకులు నమస్కారం. ఇలా పాపం తలా పిడికాడు. ఇప్పుడు మాట్లాడుతున్న వీళ్ళందరి పాపంలో భాగం కాదా? గతంలో 33 జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు 34 జిల్లా ఏర్పాటు చేస్తే వద్దన్న వీళ్ళు ఎవరినన్నా సికింద్రాబాద్ జిల్లా చేస్తే ఎవరైనా అడ్డం పడ్డారా, చేయి పట్టుకున్నారా? మిమ్మల్ని ఏమన్నా కేసీఆర్ గారు చేయి, కేటీఆర్ చేయి పట్టుకోలే కదా. ఏం లేదు, ఇప్పుడు అస్తిత్వం కోసం పోరాడుతున్నారు, ప్రతిపక్షంగా ఉండాల్సిందే కాదట్లేదు. భారతీయులు ఏకీభవిస్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నాశనం చేస్తున్నారు. కానీ మీరు చేసింది ఏంటి అంటున్నాను. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మీరు కాపాడి వాళ్ళు నాశనం చేస్తే వేరు. మీరు చేసిన పేరు తీసేసి ఇంకో పేరు పెడితే తప్పు అవుతుంది. మీరే కాపాడలేదు, వాళ్ళు కాపాడలేరు, ఇంకా పూర్తిగా దాధ్వానం చేస్తున్నారు. ఇక్కడ ఒక సంగతి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసలు జిల్లా ఏర్పాటు సమస్య కాదు ఇక్కడ. మొత్తం హైదరాబాద్, మన గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేసి 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కలిపిన తర్వాత బృహత్ హైదరాబాద్ ఏర్పాటు చేసినాక దాన్ని 300 వార్డులు విభజించారు. మొదలు వార్డులు విభజన ఇట్ సెల్ఫ్ రాంగ్ అంటున్నారు. 300 వార్డులు చేయడం అభినందించిన, 150 300 చేసి డబుల్ పెంచింది. గతంలో జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసినప్పుడు అంతకుముందు 100 వార్డులే ఉండే, ఎంసీహెచ్ 100 వార్డులు ఉంటే 50 పెంచారు. 50 కూడా చుట్టుపక్కల పెంచుకుంటూ వచ్చారు. ఆ 100 అట్లాగే కోర్ సిటీ అట్లాగే ఉంచారు. గతంలో 2008లో రాజశేఖర్ గారు చేసినప్పుడు అప్పుడు కూడా నేను అన్నా, అప్పుడు 2 చేయండి అనవసరంగా. సికింద్రాబాద్, హైదరాబాద్ 2 కార్పొరేషన్లు చేస్తే అయిపోయేది. 75 ఇట్లు 75 అట్టు బాగానే ఉండేది అన్నా. కానీ అప్పుడు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అది పొరపాటు చేసిండు. పోనీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2015 ఎన్నికలు జరిగినాయి, 2021లో జరిగినాయి కదా. అప్పుడు కనుక సికింద్రాబాద్ కార్పొరేషన్ చేస్తే ఎవరన్నదన్నారు. సికింద్రాబాద్ జిల్లా చేస్తే 2 అవకాశాలు వచ్చాయి, సువర్ణ అవకాశాలు బీఆర్ఎస్ కి. అప్పుడు ఒకటేమో సికింద్రాబాద్ జిల్లా చేయొచ్చు, మల్కాజ్గిరి జిల్లా ఏమన్నా ఎవడని అడిగిండు మిమ్మల్ని? రంగారెడ్డి జిల్లా అటుపక్క అట్టే ఉంచి ఇటుపక్క మేడ్చల్, రంగారెడ్డి అనే బదులు దీన్ని సికింద్రాబాద్ జిల్లా అంటే అయిపోయేది కదా. ఒకవేళ జిల్లాలో 33 ఒక లక్కీ నెంబర్ 33 అనుకున్నారు అనుకుందాం. తర్వాత 31 నుంచి 33 చేశారు కదా. మొదలు 27 అన్నారు, తర్వాత 30 అన్నారు, 31 అన్నారు. పంచపడాలు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళు అన్నట్టు రకరకాలుగా చేసి 33కి ఫిక్స్ చేశారు. సిద్దిపేట పక్కన పెట్టింది, కొంచెం వాళ్ళ కనీసం 5 నియోజకవర్గాలు ఉంటాయి. సిరిసిల్ల 2 నియోజకవర్గాలు జిల్లా, నారాయణపేట 2 నియోజకవర్గం, మక్తల్ నారాయణపేట, గద్వాల 2 నియోజకవర్గాలు, కటియమంతా 1.5 నియోజకవర్గమే గద్వాల. అట్లానే ములుగు 2 నియోజకవర్గాలు గుళ్ళే, 1.5 నియోజకవర్గం. 5 లక్షలు 6 లక్షల జనాభాకు జిల్లా చేసిందే మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి అటువంటి అప్పుడు 75 లక్షల జనాభా హైదరాబాద్ ని విభజిస్తే ఎవరు ఉన్నది? అప్పుడు హైదరాబాద్ జిల్లా అట్లే ఉన్నది, ఇప్పుడు కూడా హైదరాబాద్ జిల్లాగానే ఉన్నది. ఆనాడు 75 లక్షల జనాభా, ఇవాళ 1 కోటి జనాభా. హైదరాబాద్ సెంట్రల్ సిటీ 1 కోటి జనాభా, ఇవి కలిపితే 1,30,00,000 అంటున్నారు. కానీ అప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ కలిసి ఉన్న జిల్లాను మీరు విడగొడితే ఎవరు ఉన్నది అన్నారా అంటున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసే తప్పు చెప్తాను. అంతే, తిలాపాపం తలాపిడి కూడా 1 వేలు అటు చూపెడితే 4 వేలు బీఆర్ఎస్ దీపు చూపెడతారు. ఇప్పుడు బీఆర్ఎస్ ఆందోళన 2 ఉన్నాయి. ఒకటేమో కార్పొరేషన్ వేరే చేయమంటున్నారు, నెంబర్ 1. రెండోది, అంతకంటే ముందు ఈ కమిషనరేట్లు 4 చేశారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు, అస్తిత్వంలో నాశనం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందున్నది. ఎందుకంటే మీరు చార్మినార్ లోగోలో చార్మినార్ తీసేయడం తప్పే, దాంతో పాటు ఏదైతే కాకతీయ తోరణం తీసేయడం తప్పే. అంతేందుకు రాచకొండ అంటే రాచరికం అంట, రాచకొండ అంటే రాచరికం అంట. రెడ్డి రాజులు పాటించారు, రాచకొండ దుర్గం తక్కువది కాదు. ఇప్పుడు ఆ లెక్కన కూడా మీ కులమే కదా. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, రెడ్డి రాజులు పాలించిన రాచకొండ నువ్వు రాచరికం అంటే ఏమన్నట్టు? అట్లా అనుకుంటే ఇంకోటి కూడా చెప్తున్నారు, రాచరికం అని అనుకుంటే ఏమన్నా అంటే టీజీని టీఎస్ చేశారు. టీఎస్ పెట్టడమే తప్పు. మీరు గతంలో తెలంగాణ ఉద్యమంలో అమ్మ మీకు తెలుసు, హైదరాబాద్ తిరుగుతుంటే అప్పుడు అన్ని ఏపీ అని కొట్టేసి టీజీ రాసేవాళ్ళం కదా. మరి టీజీ రాసినప్పుడు అది టీజీ తెలంగాణ అంటే టీజీ కరెక్ట్. టీఎస్ అంటే ఎక్కడ స్టేట్ ఉండదమ్మా, ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ అని లేదు, ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నది. అట్లానే ఉత్తరప్రదేశ్ యూపీ ఉంటది, మధ్యప్రదేశ్ ఎంపీ ఉంటది. టీఎస్ అని ఎక్కడ ఉండొద్దు. స్టేట్ అనేది మొదటిసారి చెప్పానా, కోతి బొమ్మేసి కోతి రాసినట్టు టీజీ కరెక్ట్. ఇది మంచి పని చేశారు కాంగ్రెస్ వచ్చినాక, టీజీ మంచి పని చేశారు.
నేనేమంటున్నానంటే విమర్శించే ముందు కూడా మనకు జ్ఞానం ఉండాలి. వీళ్ళు మేం చేసిన పని ఏంది అనే దానికి బీఆర్ఎస్ సగం ఈ తిలాపాపం తలాబెడకలు మొదటి పొరపాటు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని నాశనం చేసింది బీఆర్ఎస్ స్పష్టంగా. జిల్లా చేయలేదు, కార్పొరేషన్ చేయలేదు. ఇప్పుడు జరుగుతున్న మార్పులలో 3 అభ్యంతరాలు ఉన్నాయి. ఒక పరిష్కారం కూడా చెప్తాను. ఇప్పుడు 300 సీట్లు చేయడం మంచిది కాదంటలేదు. కానీ వార్డుల విభజన ఎంత దుర్మార్గంగా జరిగింది. మనకు ఎన్టీఆర్ ఎల్బీ నగర్ అనేది వార్డు ఉండేదమ్మా, అది తీసేసింది. ఎల్బీ నగర్ అనేది అందరికి తెలుసు, ఎల్బీ నగర్ చౌరస్తా అని తెలుసు. ఎల్బీ నగర్ వాటి తీసేసి ఇప్పుడు కార్పొరేషన్ వాటి తీసేసి దాన్ని ఎన్టీఆర్ నగర్ అంటున్నారట. దుర్మార్గం. ఎన్టీఆర్ నగర్ ఒక చిన్న ప్రాంతం, అందులో ఎన్టీఆర్ పెట్టడానికి కారణం ఏంటి? అస్తిత్వం తీసేయడమే కదా వరకు చెప్పానంటే. ఇప్పుడు ఎన్టీఆర్ కి ఏం సంబంధం అక్కడ? ఒకటి. రెండోది ఏంటంటే మహేశ్వరంలో ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్నదాన్ని ఇటు కలపడం అంటే ఎట్లా చేశారంటే ఈ 300 డివిజన్ల ఏర్పాటు 20,000కు ఒక వార్డు, 60,000కు ఒక వార్డు. తప్పు కదా. ఇప్పుడు ముస్లింల దగ్గరనేమో 20,000కు ఒక వార్డు. ఏది ఓల్డ్ సిటీ మొత్తం మీరు చూడండి, జిహెచ్ఎంసీ మ్యాప్ చూస్తే దగ్గర చిన్న పిన్ పాయింట్ చేసినట్టేమో హైదరాబాద్ ఓల్డ్ సిటీ వార్డులు ఉంటాయి. మీరు మనకు షేలింగపల్లి అటుపక్క పైకి పోతేనేమో, మీరు నల్లగండ్ల అటు పోతేనేమో ఒక పెద్ద విశాలమైన సామ్రాజ్యం ఒక వార్డు ఉంటుంది. అక్కడనేమో 60 నుంచి 90,000కు ఒక వార్డు, ఇక్కడ 20,000 నుంచి 30,000కు ఒక వార్డు. తప్పు కదా. వాళ్ళ విధానం తప్పు జరిగింది. రెండవది కమిషనర్ అసలు వచ్చిన సమస్య ఏంటంటే పోలీస్ కమిషనరేట్లను మార్చడం. గతంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 ఉండేది. దాన్ని ఏం చేశారంటే రాచకొండ పేరు మన రాజులకు సంబంధించిందని చెప్పి రాచకొండ తీసేసి ఫ్యూచర్ సిటీ అని పెట్టారు. దానికి పెట్టుకుంటే మల్కాజ్గిరి కార్పొరేషన్, మన మల్కాజ్గిరి కమిషనరేట్ పెట్టారు. అది తీసేసి మల్కాజ్గిరి కమిషనరేట్ అన్నారు. మల్కాజ్గిరి జిల్లా చేసింది కేసీఆర్, సికింద్రాబాద్ నాశనం చేసింది అనేది కేసీఆర్. ఇప్పుడు సికింద్రాబాద్ కావాలని కొట్లాడుతుంది నేనే. ఇప్పుడు ఏమంటున్నానంటే మల్కాజ్గిరి ఒకటి కమిషనరేట్, అట్లాగే హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ అంటే 3 ఫ్యూచర్ మన ఫ్యూచర్ సిటీ 4 కార్పొరేషన్ చేసింది, 4 కమిషనరేట్లు చేసింది. కమిషనరేట్ 4 మరి మున్సిపల్ మన ఏమంటారు కార్పొరేషన్ 3 ఎందుకు అంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వాళ్ళ 3 అని 2 రాసి 1 కొట్టేసినట్టు వీళ్ళు ఇప్పుడు కార్పొరేషన్లో 4 ఉండాలి, లేదు కమిషనరేట్ 3 అన్న చేయాలి కదా. కమిషనరేట్ కూడా ఎంత దుర్మార్గం అంటే మీకు రాజీవ్ రోడ్ ఎంబడి ఉన్న దానిలో మన ఏమంటారు దాన్ని మన జీనోమ్ వ్యాలీ ఉన్నది. జీనోమ్ వ్యాలీ తీసుకుపోయి సబేరా కమిషనరేట్ వేస్తాడు. జీనోమ్ వ్యాలీ ఎక్కడ ఉంది? తుర్కపల్లి దగ్గర. ఆల్మోస్ట్ ఆల్ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి 35 కిలోమీటర్లు కిందికి పోవాలి ఉత్తరానికి. అదే కంటోన్మెంట్ ఈ పక్కన మాపతి ఏమో ఇటు దిక్కు మనం తీసేసేమో అలవారి ఇవన్నీ చేసేమో మన మల్కాజ్గిరి కార్పొరేషన్ లో అంటే దాటిపోయి. అందుకని కార్పొరేషన్ల ఏర్పాట్లు కానీ కమిషనర్ల ఏర్పాట్లు కానీ ఒక శాస్త్రీయత లేదు, అది తప్పు చేసి అంటున్నాను. అందుకని ఒక పరిష్కారం చెప్పి ముగిస్తాను నేను. దీనికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత బాధ్యతనో ఇప్పుడు ఈ గందరగోళంలో బీఆర్ఎస్ అంతకంటే ఎక్కువ బాధ్యత అంటున్నారు. వాళ్ళు సికింద్రాబాద్ గురించి మొసలి కన్నీరు గారుస్తున్నారు. సికింద్రాబాద్ జిల్లా కావాలి అని స్పష్టంగా చెప్తున్నారు. అప్పుడు చేయలే కదా మీరు, ఇప్పుడు చేయించండి. ఒకటి. రెండోది మేము వచ్చినాక చేస్తా ఉంటుంది, మళ్ళీ మీరు వచ్చేటప్పుడు చచ్చేటప్పుడు, మీరు వచ్చినాక తర్వాత ఇప్పుడే చేసే ప్రయత్నం చేద్దామని. రెండోది ఏంటంటే మల్కాజ్గిరి మెడికల్ జిల్లా ఉంది కదా, ఒకటి అటు రంగారెడ్డి జిల్లా ఉంది కదా, ఆ పేరు తీసి జిల్లాల సంఖ్య పెంచొద్దు అనుకుంటారు అనుకోండి, అదే 33 ఉంచండి, దీన్ని సికింద్రాబాద్ జిల్లాకు చేయండి. అప్పుడు ఏమైతే మేడ్చల్ రోడ్డు మల్కాజ్గిరి రోడ్డు ఇప్పటికే కొట్లాడుకుంటున్నారు. మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా అని ఉండాలంటున్నారు. ఆ రెండు పేర్లు ఎందుకు? మీ 2 పేర్లు తీసేస్తున్నామా సికింద్రాబాద్ పెడదామని. ఒక జిల్లా పెంచడం అవసరం లేదు, అదే ఉంటాయి జిల్లా. నెంబర్ 1 జిల్లా పేరు బాపే ఉంటుంది. రెండోది కార్పొరేషన్లలో నా సూచన ఏంటంటే హైదరాబాద్ సికింద్రాబాద్ 2 కార్పొరేషన్ వేరు చేయమంటున్నాండి. ట్యాంక్ బండ్ అవతల అటు పక్కన పడమటికి అంతా హైదరాబాద్ కార్పొరేషన్, ఉత్తరానికంతా మన దక్షిణానికంతా హైదరాబాద్ కార్పొరేషన్, ఉత్తరానికంతా సికింద్రాబాద్ కార్పొరేషన్. అట్లాగే మన పడమటికి అంతా కూడా మీరు శేర్లింగంపల్లి పెడతారా, ఏదైనా పేరు పెట్టండి, పటంచెరు పెడతారా, అటు మొత్తం ఉత్తరానికి మన పడమటికి ఒక కార్పొరేషన్, తూర్పుకి ఎల్బీ నగర్ పెడతారా, హయత్ నగర్ పెడతారా, ఇంకేది పెడతారో, ఇటు తూర్పుకి ఒక కార్పొరేషన్, 4 కార్పొరేషన్ చేయండి. 4 చేస్తే 4 విభజించినట్టు అవుతుంది. 4 కమిషన్లు ఎట్లుంటాయి, 4 కార్పొరేషన్లు ఉంటాయి. కాదు పంచచోట సంతుష్టికరణ రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీ పడతాయి కదా, ముస్లిం ఓట్లు కావాలి కదా వాళ్ళకు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉంది కదా, అదో కార్పొరేషన్ చేయండి. ఎవడ వద్దంటున్నాను మిమ్మల్ని. 4 దిక్కులు 4, హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, 4 పేర్లు వేరే పెట్టండి. ఇటు సికింద్రాబాద్ నార్త్, అటేమో శంషాబాద్ పెట్టండి, ఎయిర్పోర్ట్ ఉన్న దిక్కు పడమటికి, దక్షిణానికి, ఉత్తరానికి ఏమో మనకు ఇటు సికింద్రాబాద్ పెట్టండి, తూర్పుకి ఏమో ఎల్బీనగర్ పెట్టండి, మనకు పడమటికి ఏమో మన షేర్లింగంపల్లి పెట్టేసుకోండి. 4+5 కార్పొరేషన్ మధ్యది ఒకటి పెడితే ఏమైతుంది? 300 కదమ్మా, 5 30, ప్రతి దగ్గర 60 వార్డులు ఉంటాయి. లొల్లే లేదు. అందుకనే ఇప్పుడు వీళ్ళు ఫిల్మ్ సొల్యూషన్ చేస్తారా లేకుంటే ఇంక చిక్కుముళ్ళు వేస్తారా అంటున్నాను నేను. అందుకనే ఇది ఎట్లా ఉందంటే 4 కమిషనరేట్లు, 3 కార్పొరేషన్లు, 2 నగరాలు, ఈ దుర్మార్గం అంటున్నాను నేను.
ఇప్పటికైనా సరే కనీసం ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా తెలుస్తలేదమ్మా ఈ వార్డులు ఎట్లా విభజన అయింది. 20,000 వార్డు, 60,000 వార్డు కనుక మేయర్ గారు సంతృప్తి లేరు కదా విజయలక్ష్మి గారు. ఇప్పుడు ఫిబ్రవరి 10 దాకా ఆమె మేయర్, ఇంకా ఫిబ్రవరి 10కి వాళ్ళ పదవి కాలం అయిపోతుంది. అట్లా పోనీ ఎమ్మెల్యేలు సంతృప్తిగా ఉన్నారా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతృప్తిగా లేరు. అట్లాగే ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర కూడా ఈ దుర్మార్గం ఎవడు చేసిండే ఐదు అంటున్నాడు. అందుకని కాంగ్రెస్ మంత్రులు సరిగ్గా లేరు, మంత్రులు కూడా ఎంపీలు. కిషన్ రెడ్డి గారు కూడా తెలియదు సికింద్రాబాద్ ఎంపీ, ఇటు పక్క మల్కాజ్గిరి ఎంపీ మనకు ఈటెల రాజేంద్ర గారు, మనకు చేవెళ్ళ ఎంపీ మనకు విశ్వేశ్వర, ముగ్గురు ఉన్నారు కదా. ఈ ముగ్గురికి తెలియదు. కాంగ్రెస్ గాని బీజేపీ గాని బీఆర్ఎస్ సంబంధించిన ప్రజానాయకులకు ఎవరికి తెలియదు, కార్పొరేటర్లకు అసలు తెలియదు. కనుక ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేసి హైదరాబాద్ కార్పొరేషన్ 4 చేస్తారా 5 చేస్తారా, అట్లాగే మన కమిషనరేట్లు 4 చేసింది కదా, 4 కమిషనరేట్లు ఎట్లా చేసిండ్రో జిల్లా కూడా సికింద్రాబాద్ అంటే బీజేపీ వ్యతిరేకిస్తుంది. ఇప్పటిదాకా ఒక చర్చ అదే. సికింద్రాబాద్ అని ముస్లిం పేరు మీకు కొత్తగా పెట్టింది కాదు కదా, సికింద్రాబాద్ పుట్టినప్పటి సికింద్రాబాద్ పేరే ఉన్నది. లష్కర్ ఉండాలా, రైట్ లష్కరే పెడదాం. ఇప్పుడు హైదరాబాద్ భాగ్యనగర్ అంటాం, హైదరాబాద్ భాగ్యనగరం. గతంలో ఉండేది భాగ్యనగర్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉండేది గతంలో. ఇప్పుడు భాగ్యనగర్ అది పెట్టండి, ఇది లష్కర్ అని పెట్టండి. లష్కర్ కూడా ఉర్దూ పదం, తెలుగు పదం ఏం కాదు. లష్కర్ అంటే మన కంటోన్మెంట్ అన్నట్టు, కంటోన్మెంట్ ఉన్నదా లష్కర్ అన్నారు, సైనిక పటాలు ఉన్నాయి కనుక లష్కర్ అని పెట్టండి. సికింద్రాబాద్ లో లష్కర్ మున్సిపల్ కార్పొరేషన్ అని బ్రహ్మాండంగా ఉంటుంది ఎక్కడికైనా. అందుకని మనసుంటే మార్గం ఉంటది. ప్రజాప్రతినిధులందరూ కూర్చుని జిహెచ్ఎంసీ సాక్షిగా మంచి చర్చ జరిగి, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇంకా అలాగే ఉన్నది కనుక ఒక సమావేశం పెట్టి అందరి సలహా తీసుకొని ఈ మన హైదరాబాద్ సిటీని ముఖ్యంగా 1,30,00,000 జనాభా ఉంది కనుక 1,30,000 అంటే 1,40,000 అంటున్నారు కనుక మొత్తం మీద ఈ జనాభాను 4 భాగాలకు 5 భాగాలు విభజించండి. 4 కార్పొరేషన్లు 5 కార్పొరేషన్ చేయండి, 4 కమిషనర్లు 5 కమిషనర్లు చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా జిల్లా కూడా సికింద్రాబాద్ జిల్లా చేయండి. అప్పుడు ఆటోమేటిక్ గా పరిష్కారం అయితే, అంటే పరిష్కారం అయ్యేదామా లేకపోతే క్రిటికల్ చేసుకుందామని ఈ ప్రభుత్వం మీద ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలందరూ అభిప్రాయాలు తీసుకోవాలి, నిపుణుల అభిప్రాయాలు తీసుకోవాలి, దాంతో పాటు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని దీనికి పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ఉన్నది.